హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము పచ్చెనపప్పు బీరకాయ చేసుకుందామండి, మసాలా పెట్టి. అందుకని నేను ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకున్నానండి. ఇంకోండి, ఇప్పుడు ఇది మనం ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసి కొంచెం ఉడకించుతాను నేను. ఇది ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి. 2 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టాను. బీరకాయ పచ్చెనపప్పు కొనుక్కునేటప్పుడు ఈ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలండి. చూడండి, పెద్ద సైజు కట్ చేశాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ముందు మనము ఈ శనగపప్పు కడిగేసి ఒక 2 విజిల్లు పెట్టుకుందామండి. ఇవ్వండి, పెట్టుకున్నాను కదా పప్పు, నీళ్లు పోసి పెట్టాను చూడండి. కడిగేసి 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. అలా అయితే బాగుంటుంది పప్పు, అందుకని 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులో ఏమి వేయమండి, విజిల్ పెట్టేసుకుందాం. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. శనగపప్పు ఉడికిపోయిందండి, అది పక్కన పెట్టాము. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదా, నూనె పోస్తున్నానండి. ఇంకోండి, 4 స్పూన్లు నూనె వేసానండి. 4 స్పూన్లు వేసుకున్నాము. ఇంకోండి, నూనె వేడెక్కింది కదా, 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అది కూడా వేసేసానండి. ఇంక మనం వేపుకోవాలండి, కొంచెం బాగా వేగాలి. ఇంకోండి, వేపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఇంకోండి, చూడండి, అలా అయితేనే ఆ బీరకాయ పచ్చెనపప్పు చాలా బాగుంటుంది. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 చెంచా అల్లం పేస్ట్ వేసాను. వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అల్లం పేస్ట్. ఇవ్వండి, చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి, లేకపోతే బాగోదండి కర్రీ. పచ్చివాసన వస్తే మాత్రం అల్లం పేస్ట్ వాసన వస్తుంది. అందుకని ఒక 2 నిమిషాలు మనము పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంకోండి, అల్లం పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసేసుకుందామండి. ఈ టమాటా కూడా మెత్తగా మగ్గాలి, అలా అయితేనే బాగుంటుంది కర్రీ. ఇంకోండి, ఇవి కూడా వేసేసుకున్నాం కదా, వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. టమాటా అంతా మగ్గాలి కాబట్టి. ఇంకోండి, 1/2 చెంచా పసుపు వేస్తున్నానండి. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ ఉప్పు వేస్తేనే తొందరగా టమాటా కూడా మగ్గుతుందండి. అందుకని వేసేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి, మొత్తం కలిపాను చూడండి. ఇప్పుడు మూత పెడతాను. ఇంకోండి, టమాటా అంతా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇంకోండి, బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి. ఈ బీరకాయ ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు మగ్గాలండి. అప్పుడు మనం శనగపప్పు వేసుకుందాం. ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం నీరు దిగితే శనగపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. చూడండి, బీరకాయ మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి పచ్చెనపప్పు, ఈ శనగపప్పు కూడా వేసేసుకుందాం ఇందులో. ఇవ్వండి, వేసేస్తాను. ఇవ్వండి, వేసేసుకున్నాం కదా. ఇంక ఇందులో వాటర్ ఏమి వేయ అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. ఇవ్వండి, 1 చెంచా కారం వేస్తున్నాను, సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోద్ది. వేసుకొని కలిపేసుకొని 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఇవ్వండి, చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మొత్తం చూడండి, శనగపప్పు బీరకాయ కలిసిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం 2 నిమిషాలు. ఇంకోండి, దగ్గర పడిపోయింది కదా. ఒక 1/2 చెంచా గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసుకొని కలిపేసుకుందామండి. ఈ గరం మసాలా మొత్తం కలిసిలా కలిపేసుకుందాం ఇలాగా. ఇంకోండి, చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం. ఇంకోండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఆల్రెడీ అయిపోయింది, ఇది కర్రీ అయిపోయింది. చూడండి, ఎమ్మి బీరకాయ పచ్చెనపప్పు రెడీ అయిపోయింది. 1 నిమిషం పాటు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేస్తానండి. ఇలా చేసుకుంటే మాత్రం ఈ బీరకాయ పచ్చెనపప్పు మసాలా కర్రీ లాగా చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ, పుల్కాకి కానీ, రోటీకి కానీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అయిపోయిందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. పచ్చెనపప్పు బీరకాయ మసాలా కర్రీ లాగా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అయిపోయిందండి. ఇంక ఇది